ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్లాలంటే కృషితో పాటు అదృష్టం కూడా ఉండాలి. అటువంటి అదృష్టం మనకి ఎప్పుడు ఇచ్చేవి రత్నాలు. ఎటువంటి రత్నాలు మనకి అదృష్టాన్ని కలిగిస్తాయి, ఎటువంటి రత్నాలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి అని చెప్పే కార్యక్రమం ది పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్. మరి ఈనాటి ది పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ కార్యక్రమంలో ప్రఖ్యాత రత్నశాస్త్ర విభూషణ్, రత్నశాస్త్ర శిరోమణి, ప్రముఖ జుమాలజిస్ట్, జెమ్ థెరపిస్ట్ డాక్టర్ ఎంఎం రజా గారు మనతో పాటు ఉన్నారు. జ్యోతిష్య శాస్త్ర పరంగా, రత్నశాస్త్ర పరంగా, సంఖ్యాశాస్త్ర పరంగా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా, మీ జాతక సమస్యల పరంగా ఏ రత్నం ధరించాలి, ఏ రత్నం మీకు అదృష్టాన్ని కలిగిస్తుంది అనే వివరాల్ని సవివరంగా తెలియజేస్తారు. సో మీరు కూడా డాక్టర్ ఎంఎం రజా గారితో మాట్లాడాలి అనుకుంటే కనుక స్క్రీన్ పైన ఉన్న నెంబర్స్ కి కాల్ చేయండి. కాల్ చేసే ముందు టీవీ సౌండ్ కూడా తగ్గించి మాట్లాడండి. అలాగే ఎంఎం రజా గారిని నేరుగా కలుసుకొని మీ జాతకాన్ని తెలుసుకొని మీ అదృష్ట రత్నాన్ని తెలుసుకోవాలి అంటే గనక వ్యక్తిగత నెంబర్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ఎస్, సో ముందుగా ఎంఎం రజా గారు, లాస్ట్ వీక్ మీరు చాలా విషయాలు తెలియజేశారు. ఈ జాతక రీత్యా మనం ఏ రత్నాన్ని ధరించడం వల్ల మనకు అదృష్టం కలుగుతుంది, నష్టాల్ని ఎలా తగ్గించుకోవాలి అనేదాన్ని కూడా చెప్పారు. సో ఎటువంటి నష్టాలు, ఎటువంటి కష్టాల నుండి దూరం చేసుకోవచ్చు, ఎటువంటి లాభాలు, సుఖాన్ని పొందొచ్చు? ముందుగా ప్రేక్షకులందరికీ ఎంఎం రజా హృదయపూర్వక నమస్కారం. ద పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ కార్యక్రమంలో మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ముందుగా ఈ శాస్త్రం, ఈ విద్య ఉంది కదా, ఈ విద్య నుంచి వచ్చే లాభాలు ఏంటి నంబర్ 1 ఇది తెలుసుకుంటా. కొంచెం నాకు 5 minutes టైం ఇస్తే నేను వివరాలుగా తెలియచేసిన జనాలు. ఎనీవే, తర్వాత మళ్ళీ మేము కాల్ తీసుకుంటాం. ప్రేక్షకులు మీరే కూడా వినండి. ఈ విద్య వచ్చేసి మన జీవితంలో ఉండే కష్టానికి ఎలా బయటికి పడాలి, వచ్చే కష్టాలకి ఎలా ఆపాలి, ఇది తెలుసుకున్న తర్వాత దానికి ఒక మెడిసిన్ రూపంలో రత్నాల ద్వారా బలం పెంచుకోవడం. ఎందుకంటే దేవుడు ఇచ్చిన మంచి వరం రూపము రత్నాలు. రత్నాల వల్ల చాలా లాభాలు ఉన్నాయి, దాంట్లో మేము లెక్క పెట్టలేము. ఎందుకంటే దేవుడు ఇచ్చిన మంచి వరం కదా, దేవుడు వరం, గాడ్ గిఫ్ట్ అంటే దాంట్లో ఎన్నో రకాల లాభాలు ఉన్నాయి. కానీ మనిషి దాంట్లో చేసిన రీసెర్చ్ వచ్చేసి ఇందులో కొన్ని అంశాలు నేను కొంచెం డిస్క్రైబ్ చేస్తాను. రత్నాల వల్ల వచ్చే లాభాలు, జెమ్స్ పెట్టిన తర్వాత ఇమ్మీడియట్గా వచ్చే ఎఫెక్ట్స్ ఏమంటే, నంబర్ 1 ఎమోషనల్ బెనిఫిట్స్, ఫిజికల్ బెనిఫిట్స్, అట్రాక్షన్ ఆఫ్ గుడ్ లక్, అట్రాక్షన్ ఆఫ్ వెల్త్ అంటారు. ఇలాంటి లాభాలు మేము లెక్క పెట్టుకోవచ్చు. ఇమోషనల్ బెనిఫిట్స్ ఏంటి అంటే, మనిషి ధైర్యం పెరుగుతుంది. మనిషిలో ధైర్యం పెరిగితే అప్పుడు ఎలాంటి ఫియరు, ఎలాంటి భయం ఉన్నా కూడాను దాని నుంచి బయటకు వచ్చేదానికి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్, అంటే ఆత్మవిశ్వాసం, ఇది కనెక్టివిటీ. నంబర్ 1 కరేజ్ అంటారు. వెంటనే ధైర్యం వచ్చిన తర్వాత ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్, నేను దీన్ని హ్యాండిల్ చేయగలుగుతాను, దీని నుంచి నేను బయటకు రాగలుగుతాను, నేను చేయగలుగుతాను అని మనిషిలో వచ్చేస్తుంది. నంబర్ 3 వచ్చేసి లోపల నుంచి ఒక సౌండ్, ఆత్మవిశ్వాసం తర్వాత సంకల్ప బలం అంటారు, విల్ పవర్. అంటే కరేజ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, విల్ పవర్, ఇవన్నీ కనెక్టివిటీ అన్ని మనిషిలో స్ట్రాంగ్ అవుతుంది. నంబర్ 1 ఇది వచ్చే లాభం. నంబర్ 2 వచ్చేసి ఫిజికల్ బెనిఫిట్స్, లెక్క పెట్టలేము. ఫిజికల్ అనేసరికి మంచి నిద్ర. ఎంతో మంది ఉంటారు నిద్ర రావడం చాలా బాధపడతారు, ఎక్కువ టెన్షన్, ఇన్నర్ పీస్ లేదు, హ్యాపీనెస్ లేదు, సంతోషం లేదు, ఆకలి లేదు, ఫుడ్ ఉంది కానీ తినలేకపోతున్నాము. ఎంతమంది చూసుంటారు కదా, ఎన్ని పిల్స్ వేసుకున్నా కూడా వాళ్ళకి ఆకలి ఉన్నది. ఇలాంటివన్నీ మార్కెట్లో దొరికే వస్తువులు కాదు. కరేజ్ మార్కెట్లో ఏమైనా ఇవ్వగలుగుతారా, ఏమైనా దొరికే వస్తా? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏమైనా ఇవ్వగలుగుతారా? విల్ పవర్ ఎవరైనా ఇవ్వగలుగుతారా? ఆకలి ఎవరైనా ఇవ్వగలుగుతారా? అంటే మార్కెట్ దొరుకుతుందా? ఇది మీ లోపల ఉంది. ఇది యాక్టివేట్ చేయడం. ఎందుకంటే దేవుడు ఇచ్చిన మంచి పర్సనాలిటీ ఉంది కదా, ఆ పర్సనాలిటీలో మీ ఎనర్జీస్లో ఆ ఎనర్జీస్ వీక్ అవుతే దానికి బ్యాలెన్సింగ్ కోసము, ఆ బూస్ట్ కోసము రత్నం బాగా పనికొస్తుంది. అంటే నంబర్ 1 వచ్చేసి ఎమోషనల్, దీనివల్ల వచ్చేసి కరేజ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం అంటే విల్ పవర్. నంబర్ 2 వచ్చేసి మీకు ఫిజికల్ బెనిఫిట్స్ వచ్చేసి మంచి ఆకలి, మనిషికి మంచి ఎనర్జీస్ బ్యాలెన్సింగ్ ఉండడము, మంచి ఇమ్యూనిటీ సిస్టమ్ స్ట్రాంగ్ అవ్వడము, అదేవిధంగా మంచి నిద్ర రావడము, అంటే ఆరోగ్యపరంగా బాగుంటాడు. నంబర్ 3 వచ్చేసి అట్రాక్షన్ ఆఫ్ గుడ్ లక్, అంటే అదృష్ట ఆకర్షణ. మనిషి చేసే దాంట్లో చూడండి, ఎంత ప్రయత్నాలు చేసినా కూడాను ఒకవేళ లక్ లేకపోతే మీరు పైకి రారు. ప్రేక్షకులు 99 రూపీస్ మీ దగ్గర ఉంది అనుకోండి, ₹1 యాడ్ చేసేవారు ₹100 అవ్వదు. అది అంటే మీరు మళ్ళీ చెప్తున్నాను, ఎంతోమంది ఉంటారు, ఎన్నోసారి ఎగ్జామ్ రాశాను, జాబ్ రావడం చాలా బాధపడతారు. ఒక మార్క్ వెళ్ళిపోయాను సార్ చాలా బాధపడతారు. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తారు, అంటే 1 మార్క్ నుంచి వెనక్కి వెళ్ళిపోతారు. ఎప్పుడు ఎలా చెప్తుంది అది అంటే, అదృష్ట బలం లేకపోతే అన్ని చేస్తానని చెప్పి, లక్ ఫ్యాక్టర్ లేకపోతే జీవితం ముందుకు రాలేము. ఇది మీరు నమ్మాల్సిందే. లక్ ఉండాల్సిందే. లక్ లేకపోతే పైకి రారు. ఎందుకంటే అందరూ కష్టపడతారు.
అందులో కొంతమంది హ్యాపీగా ముందుకు వెళ్ళిపోతారు. ఎలా అంటే అదృష్ట బలం ఉండాలి, దట్ ఈస్ కాల్డ్ అదృష్ట ఆకర్షణ అంటారు. నంబర్ 4 వచ్చేసి అట్రాక్షన్ ఆఫ్ వెల్త్ అంటారు. అట్రాక్షన్ ఆఫ్ వెల్త్ అనే అర్థం ఏంటి? వెల్త్ అనేసరికి నాట్ ఓన్లీ మనీ, డబ్బుతో పాటు మంచి అనుబంధము, మంచి ఫ్రెండ్షిప్, మంచి రిలేషన్, బంధువులతో మంచి బాగా ఉండడము, పిల్లలతో మంచి రిలేషన్ ఉండడము, మ్యారేడ్ లైఫ్ లో హస్బెండ్ వైఫ్ మధ్యలో హ్యాపీగా ఉండడం, ఇవన్నీ వెల్త్ కింద వస్తుంది. సో ఆ విధంగా ఎన్ని రకాల లాభాలు ఉంటాయి. కన్క్లూజన్ ఏంటంటే అర్థం ఏమవుతుంది అంటే రత్నం పెట్టుకున్న వల్ల మనిషికి ఎమోషనల్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. నెంబర్ 2 వచ్చేసి ఫిజికల్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. నెంబర్ 3 వచ్చేసి అట్రాక్షన్ ఆఫ్ గుడ్ ఫార్చ్యూన్ ఉంటుంది. నెంబర్ 4 వచ్చేసి అట్రాక్షన్ ఆఫ్ వెల్త్ ఉంటుంది. ఎన్ని రకాల లాభాలు మనిషికి అది కనపడుతుంది. ఇలాంటి లాభాలు ఈ ప్రపంచంలో మార్కెట్లో ఎక్కడ దొరకవు. అది మనిషి లోపల ఉంటుంది. అది మీ నుంచినే బయటకు రావాలి. మీ లోపల ఉండే ఫ్యాక్టరీ ఉంది కదా, మీ లోపల థాట్ ప్రాసెస్ ఉంది కదా, మీ లోపల ఉండే మెరిట్స్, మీ లోపల ఉండే టాలెంట్, మీ లోపల ఉండే క్వాలిటీస్, దానికి అంతా డెవలప్ చేయడమే రత్నాలు. ఎన్ని రకాల లాభాలు ఉన్నాయి కానీ జనాలకు అర్థం లేదు, తెలియదు. ఏదో ఒక రత్నం చెప్పారు అలా కాదు. రత్నం పెట్టుకున్నారంటే 100 రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. ఏ విధంగా ఒక రైతుడు విత్తనం పెడితే ఆ విత్తనం బదులు 100 రకాల విత్తనాలు బయటికి వస్తాయి కదా, ఆ విధంగా సేమ్ ఒక రత్నం పెట్టుకుంటే ఒక రత్నం వల్ల వచ్చే లాభాలు ఎన్ని రకాలు ఉంటాయి. ఇమోషనల్ బ్యాలెన్సింగ్ ఉంటుంది, ఫిజికల్ బ్యాలెన్సింగ్ ఉంటుంది, అట్రాక్షన్ ఆఫ్ గుడ్ ఫార్చ్యూన్ ఉంటుంది, అదే విధంగా వచ్చేసి అట్రాక్షన్ ఆఫ్ వెల్త్, ఇన్ని రకాల లాభాలు మనిషికి ఉంటుంది. కానీ ఫస్ట్ మీరు తెలుసుకోవాలి ఈ జీవితంలో కష్టాలు ఎందుకు వస్తున్నాయి, దానికి ఎలా ఆపాలి, నేను ఎలా పైకి రావాలి, వాట్ ఈజ్ మై స్ట్రెంగ్త్, వాట్ ఈజ్ మై వీక్నెస్, నా బలం ఏ విధంగా పెట్టుకోవాలి, నా బలహీనత నుంచి బలంకి ఏ విధంగా మార్చుకోవాలి, నేను ఏం చేస్తే బాగుపడతాను, ఎలా ముందుకు రాగలుగుతాను, నా లైఫ్లో ఏది కలిసి వస్తుంది, అన్ని రకాలు ఉన్నాయి అంశాలు కానీ ప్రశ్నలు కానీ ఆ ప్రశ్నలకి ఆన్సరు ఈ విద్య ద్వారా తెలుసుకుని లైఫ్ హ్యాపీగా ముందుకు రావచ్చు. ఎంతమంది కాలర్స్ వెయిటింగ్ ఉన్నారు, కాల్ కూడా తీసుకుంటాం, కూడా తెలియజేస్తాం. కృష్ణ గారు ఉన్నారు సిద్ధంగా. కృష్ణ గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? వారి పేరు? మా అబ్బాయి పేరు సాధిని జీవన్ మేడం. మరొక్కసారి చెప్పరా? మా అబ్బాయి పేరు సాధిని జీవన్ మేడం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2023 11. హలో మేడం. చెప్పండి 2023 నవంబర్ 11 మేడం. ఓకే. తారీఖు 11 నెల 2023. సార్ మీ వాయిస్ క్లియర్ గా లేదు సార్. మంత్ ఏం చెప్పారు మీరు? మంత్ సార్ మా అబ్బాయి 2023 తారీఖు 28 25 28/11/2003 సార్. నవంబర్ 25 28 తారీఖు 28 28 నవంబర్ 2023 సార్. ఇంకా 3 ఇయర్స్ అవ్వలే కదా సార్? 2003 సార్. 2003 2003. టైమింగ్ చెప్పండి సార్. సమయము 1:30 సార్. నైట్ రాత్రి 1:30 పుట్టారు అంటే తెల్లారితో 28 అయిపోయిందా? తెల్లారితే అది శుక్రవారం కింద వస్తుంది సార్. ఎక్కడ పుట్టారో బాబు? ఏ ఊర్లో జన్మించాడు? అక్కడ పనితాపురం సార్, ఖమ్మం దగ్గర పనితాపురం గ్రామం. ఓకే, గురువారం నైట్ శుక్రవారం పొద్దున వచ్చి పుట్టాడు. అవును సార్. ఉత్తరాషాఢ నక్షత్రం జన్మించాడు, మకర రాశిలో. తెలుసా మీకు? తెలియదు సార్. ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించాడు, 3వ పాదము, మకర రాశి వచ్చింది, కన్యా లగ్నం. బాబు చాలా తెలివైనవాడు కానీ ఫ్రమ్ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి డిస్టర్బ్ ఉన్నాడు. అంటే మతి మరుపు ఉంది, మెమొరీ లాస్, చాలా కన్ఫ్యూజ్ అవుతున్నాడు, చదువును పైన ఇంట్రెస్ట్ లేకపోవడము, కొంచెం డల్ అవ్వడము, ఫీలింగ్ ఆఫ్ సాడ్నెస్, ఒంటరిగా ఫీల్ అవ్వడము, భయము, ఆందోళన, బాధ. కానీ ఫ్యూచర్ చాలా బ్రైట్ ఉంది. ఎందుకంటే బుధ రవి ఒక కలియోగం, దట్ ఈస్ కాల్డ్ బుధాదిత్య యోగం అంటారు. ఈ రెండు కలిసిన కంజక్షన్స్ ఉంది కాబట్టి మంచి యోగం అంటారు. ఒక మంచి బుద్ధివంతుడుగా, ఒక మంచి ఇంటెలెక్చువల్ గా, టాలెంటెడ్ గా ముందుకు వచ్చే అవకాశాలు ఎక్కువ చూపిస్తున్నాయి. కానీ లగ్నాధిపతి దశమాధిపతి బుధుడు వీక్ ఉన్నాడు. బుధుడు వీక్ ఉంటే బుధ గ్రహానికి బుద్ధికారక అంటే మా బుద్ధి నడిపించేవాడు, మా మెదడు నడిపించేవాడు, మా మెమొరీ పవర్ నడిపించేవాడు, జ్ఞాపక శక్తి నడిపించేవాడు వచ్చేసి బుధ గ్రహం అవుతాడు. ఇది వీక్ అవుతే ఇవన్నీ మైనస్ అయిపోతాయి, కొంచెం తగ్గిపోతాయి. జ్ఞాపక శక్తి తగ్గిపోవడము, నిర్ణయం శక్తి తగ్గిపోవడము, చదువు పైన ఇంట్రెస్ట్ లేకపోవడము, కాన్సన్ట్రేషన్ తగ్గిపోవడము, ఫ్రమ్ లాస్ట్ 2 ఇయర్స్ సమస్యలు ఎక్కువ బాబు చూస్తున్నాడు. దాంతోపాటు పంచమాధిపతి హౌస్ ఆఫ్ ప్లానింగ్ అంటారు. ఆయన అనుకునేది కానీ ఊహించుకోవడం కానీ చేసేదానికి శని స్ట్రాంగ్ ఉండాలి. కానీ మీ బాబు జాతకంలో శని రెట్రోగ్రేట్ వక్రీగా ఉన్నాడు కాబట్టి తన శక్తి కోల్పోయాడు, అన్ని డిలే అవుతున్నాయి.
పోస్ట్ మార్టం అవుతున్నాయి, చాలా సమస్య ఇబ్బందిగా ఉంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే కాన్స్టిపేషన్, స్టొమక్ డిజార్డర్ అంటారు, అంటే సరిగా స్టొమక్ క్లియర్ లేకపోవడం, సమస్య డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటాయి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటారు. అంటే ఇంకా చిన్న ఏజ్ ఉంది కాబట్టి ఈ కష్టాలు చూపిస్తున్నాయి ఫ్రమ్ లాస్ట్ 2 years నుంచి. ఇది ఇంకా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ చూపిస్తున్నాయి. కానీ బాబు జాతకం చూసుకుంటే ఐటీ ఫీల్డ్ వెళ్ళే అవకాశాలు ఎక్కువ, అంటే ఒక ఐటీ ఫీల్డ్ కానీ టెక్నికల్ బీటెక్ ఇంజనీరింగ్ చేసే అవకాశాలు ఎక్కువ చూపిస్తున్నాయి. కానీ దానికి బలం పెంచాలి. బలం కోసము మీరు ఒకటి గరుడా పచ్చ, ఎమరాల్డ్ ఒక 3 carat, దాంతోపాటు మయూరి నీలం, బ్లూ సఫైర్ అంటారు, ఓ 3 carat, ఈ రెండతో కలిపి పెడితే లైఫ్లో హ్యాపీగా ముందుకు వస్తారు, సక్సెస్ పొందగలుగుతారు. విష్ ఆల్ ద బెస్ట్ సార్. ఓకే, మరొక కాలర్ ని తీసుకుందాం. మురళి గారు హైదరాబాద్ నుండి. మురళి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వారి పేరు? నా గురించి. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నాది March 4th అండి. March 4th. సంవత్సరం 1996 అండి. 1996. టైం చెప్పండి, టైమ్ ఆఫ్ బర్త్. మధ్యాహ్నం 1:30. 1:30. ఎక్కడ జన్మించారు? హైదరాబాద్ లో. ఓకే, రజా గారు మీతో మురళి గారు నమస్కారం. మీరండి, మీ గురించి సార్ ఇది? అవునండి. మీరు ఇచ్చే డేట్ ఆఫ్ బర్త్ March 4th, 1996. అవునండి. 1:30 AM మధ్యాహ్నమా రాత్రియా? మధ్యాహ్నం అండి. మధ్యాహ్నం పుట్టారు. అవునండి. పుట్టిన రోజు వచ్చేసి సోమవారం, మండే పుట్టారు మీరు. మఖా నక్షత్రం సింహ రాశిలో. అచ్చా. జీవితంలో ఇదివరకు స్థిరత్వం లేదు, కష్టం పడుతున్నారు కానీ ఫలితం లేదు, ముందుకు రాలేకపోతున్నారు, ఎదగలేకపోతే చాలా కష్టంగా. ఇందుకు చెప్పాను కదా, బుధుడు వీక్ అవుతే వాట్ టు డూ, వాట్ టు నాట్ టు డూ, ఏం చేయాలి ఏం చేయకూడదు మీకే అర్థం అవ్వట్లేదు, చాలా కన్ఫ్యూజ్ అయిపోవడము, నిర్ణయం శక్తి తగ్గిపోవడము, హెయిర్ ఫాలింగ్, జుట్టు కూడా ఊడిపోతా ఉంది, అని ఆటంకాలు వస్తున్నాయి, డెవలప్మెంట్ ఆగింది, ముందుకు రాలేకపోతున్నారు, ఎదగలే చాలా కష్టంగా ఉంది, జీవితం అనేది జాతకం చూపిస్తుంది. దాంతోపాటు పంచమాధిపతి శుక్రుడు వీకున్నాడు. శుక్రగ్రహానికి వీనస్ ప్లానెట్ ఆఫ్ మనీ అండ్ రిలేషన్ అంటారు, అంటే లక్ష్మీ కారకుడు. దాంతోపాటు వచ్చేసి ప్రేమ, అంటే వివాహము, మ్యారేజ్ లైఫ్లో హ్యాపీ ఉండడానికి శుక్రబలం ఉండాల్సిందే. కానీ జాతకంలో శుక్రుడు వీక్ అయిపోయాడు. అందువల్ల జరిగే నష్టాలు ఏంటంటే పెళ్లి పరంగా సమస్య, దెర్ ఇస్ నో పీస్ఫుల్ మ్యారీడ్ లైఫ్. మనీ పరంగా సమస్య, డబ్బు పరంగా, డబ్బు ఆర్థిక పరంగా డబ్బు వస్తే ఆగడం లేదు, డబ్బు రావడం వెళ్ళిపోవడం, కొంచెం అప్పులు పాలైపోతారు. 2017 నుండి, అంటే 2017 నుంచి కంటిన్యూస్గా విఫలం చూస్తున్నారు. ఇది ఇంకా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ చూపిస్తున్నాయి. దాని నుంచి బయటపడేదానికి మీరు చేసే పని, తెలుగులో ఒక ఎమరాల్డ్, ఒక 3 carat, దాంతోపాటు శ్వేత పుష్యరాగం, వైట్ సఫైర్ అంటారు, 3 carat, ఈ రెండు రత్నం కలిపి పెడితే లైఫ్లో హ్యాపీగా ముందుకు వస్తారు. విష్ ఆల్ ద బెస్ట్ సార్. ఓకే, నెక్స్ట్ కాలర్ కూడా తీసుకునే ముందు ఒక ఏవి చూద్దాం. ఏవి ప్లీజ్. శాస్త్రంలో రత్నాల వ్యాపారంలో తిరుగులేని రారాజు రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్. డాక్టర్ ఎంఎం రజా, డాక్టర్ రోషన్ల ఆధ్వర్యంలో రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ 30 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానం. డాక్టర్ ఎంఎం రజా, డాక్టర్ రోషన్ల ఎంతటి అద్భుత ప్రస్థానానికి మూల కారణం ఆయన చేసిన కృషి, ఇంకా తాత తండ్రి గారి నుండి వంశ పారంపర్యంగా సాధించిన 50 సంవత్సరాల అద్భుత అనుభవ ఖ్యాతి. ఒక్క మన దేశంలో మాత్రమే కాదు, వరల్డ్ వైడ్ గా ప్రముఖ దేశాలలో బ్రాంచెస్ కలిగి బెంగుళూరు, హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, న్యూఢిల్లీ, ముంబై, శ్రీనగర్, దుబాయ్, చికాగో, ఇలినోస్, ఆర్జినా, USA 5 లక్షల కంటే ఎక్కువ మంది నమ్మకమైన క్లయింట్స్ 100% శుభ ఫలితాలను పొందుతున్నారు. రత్న శాస్త్రంలో మెలకువలను ఒడిసిపట్టి నాణ్యమైన రత్నాలను ప్రజలకు అందించడంలో డాక్టర్ ఎంఎం రజా, వారి సోదరుడు డాక్టర్ రోషన్లు చేస్తున్న కృషి రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ కి ఎంతటి పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చింది. ఏ వ్యక్తి అయినా ఆర్థిక అవసరాలతో, కుటుంబ కష్టాలతో, మానసిక సమస్యలతో సతమతమవుతూ ఉంటే వారి జాతకాన్ని పరిశీలించి వారికి సరి అయిన నాణ్యమైన రత్నాన్ని అందించడంలో డాక్టర్ ఎంఎం రజా, డాక్టర్ రోషన్ల ప్రతిభ తిరుగులేనిది. ప్రపంచ వ్యాప్తంగా ఆత్మీయతని పంచే లక్షలాది మంది వినియోగదారుల అండదండలు, ఆశీస్సులతో రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ ఉత్తమమైన నాణ్యమైన సంస్థగా ఎదిగింది. మార్కెట్లో రత్నాల పేరుతో ఎన్ని సంస్థలు వచ్చినా నిజాయితీ, నమ్మకం, నాణ్యతలే అసలైన పెట్టుబడిగా విజయ పదంలో దూసుకుపోతున్న ఏకైక సంస్థ రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్.
ఇక ఎంఎం రజా గారు 14, 15, 16 తేదీల్లో అంటే ఈ నెల దుబాయ్ బ్రాంచ్ లో అందుబాటులో ఉంటారు. సో దుబాయ్ లో ఉండేవాళ్ళు అక్కడ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఇక విజయవాడలో ఉండే వాళ్ళ కోసం కూడా ఈ నెల 27వ తారీఖున అక్కడ అందుబాటులో ఉంటారు. సో అక్కడ కూడా అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించవచ్చు. ఇక మిగతా టైం అంతా కూడా హైదరాబాద్ బ్రాంచ్ లో రజా గారు అందుబాటులో ఉంటారు. సో కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అండ్ మనం చూస్తే ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. నిర్మల గారు హనుమకొండ నుండి. నమస్తే అండి నిర్మల గారు, టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసేయండి, ఫోన్ లో మాట్లాడండి. మొత్తం తగ్గించేసేయండి. హలో, నమస్తే అండి. నమస్తే. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వారి పేరు. అమ్మా నమస్కారం, చెప్పండి నిర్మల గారు, చెప్పండి ఎవరి గురించి? మా బాబు గురించి తెలుసుకోవాలనుకుంటాను. డేట్ ఆఫ్ చెప్పండి బాబుది. 2003 ఓకే 7వ నెల 10వ తారీఖు పుట్టిండు. ఓకే 10:55 పుట్టిండు. ఆయన ఎట్లుంటదని జాతకం. 10:50 పొద్దున రాత్రియా? పొద్దున్నే పుట్టిండు. పొద్దున్నే పుట్టాడు బాబు. 10:55 పుట్టాడు. పుట్టినరోజు గురువారం పుట్టాడు. గురువారం పుట్టిండు. అనురాధ నక్షత్రం వృశ్చిక రాశిలో. వృశ్చిక రాశానండి. అవును. కన్యా లగ్నం. పేరేం పెట్టారు? శివనాగప్పచారి. నాగప్పచారి. ఓకే, శివ నాగప్పచారి. జాతకం పట్టి చూసుకుంటే లగ్నం కూడా కన్యా లగ్నం జన్మించాడు. బీటెక్ చేస్తున్నాడా? చేస్తలేడు ఇంకా, బీటెక్ ఇప్పుడు లాస్ట్ ఇయర్ అండి. అవునండి, బీటెక్ చేస్తున్నాడు. జాతకం చూపిస్తుంది 11th రోజులో గురువు ఉన్నాడు కాబట్టి అన్ని పని ఇంజనీర్ అవుతాడు ఆయన. కానీ కొంచెం ఆటంకాలు ఎదురవుతున్నాయమ్మా. కొంచెం ఎక్కువ మూడ్ స్వింగ్స్, కన్ఫ్యూజన్స్ అన్నీ చేసే సామర్థ్యం ఉంది. కానీ చేసే ముందు నేను చేయగలుగుతానా లేదా, నా వల్ల అవుతాదా లేదా, నేను చేయలేనేమో అని ఇలాంటి కొంచెం భావం. ఎందుకంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటారు, కొంచెం భయము, సెల్ఫ్కి కొంచెం తక్కువ అంచనాలు వేసుకోవడం, ఎక్కువ టెన్షన్స్ అంటారు. ఫ్యూచర్ చాలా బ్రైట్ ఉంది. అంటే ఒక మంచి నాయకుడిగా, మంచి ఒక CEO ఆఫ్ ద కంపెనీ, మంచి మేనేజర్గా ఎదిగే అవకాశాలు ఎక్కువ. లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి బాగా జాతకంలో. ఫ్యూచర్ చాలా అద్భుతము, డెవలప్ అవ్వడం అండ్ బయటకు కూడా వెళ్ళే అవకాశాలు ఎక్కువ చూపిస్తున్నాయి. అంటే లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్. లాంగ్ డిస్టెన్స్ అంటే డిఫరెంట్ రీజియన్, డిఫరెంట్ లాంగ్వేజ్ అంటారు కదా, అలాంటి ప్లేసెస్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువ. అంటే అమెరికా దేశాల్లో వెళ్ళి ఉన్నత చదువుకు చదివే అవకాశాలు ఎక్కువ చూపిస్తున్నాయి. ఎందుకంటే లగ్నంలో జాతకంలో వచ్చేసి గురువు ఉచ్చంగా ఉన్నాడు కాబట్టి 100% మార్క్స్ కూడా చేస్తాడు జాతకంలో. కానీ బుధుడు వీక్ అయ్యాడు. ఇందుకు చెప్పాను కదా, బుధుడు వీక్ అవుతే కొంచెం డిస్టర్బ్ చేస్తాడు. అంటే కొంచెము మైండ్ డిస్టర్బ్ అవ్వడము, కన్ఫ్యూజ్ అవ్వడము, కాన్సన్ట్రేషన్ లేకపోవడము, డిస్ట్రాక్ట్ అవ్వడం, మైండ్ చదువుతుంటారు కొంచెం మైండ్ డిస్టర్బ్ అవ్వడము, ఎందుకులే ఎలా, ఇలాంటి కొంచెం డిస్టర్బెన్స్ ఉంటాయి. అది కాకుండా క్లారిటీ కోసము, కాన్సన్ట్రేషన్ కోసం బుధాగ్రహానికి బలం పెంచాలి. దాంతోపాటు శని వీక్ అయ్యాడు. శని వీక్ అన్ని డిలే చేస్తాడు, కొంచెం పోస్ట్పోన్ చేస్తాడు. ఇవాళ రేపటికి, నెక్స్ట్ మంత్, ఎందుకులే, రేపు, ఎల్లుండి, ఇలా డిలే అవ్వడం, సమయానికి వర్క్ అవ్వకుండా కొంచెం డిస్టర్బెన్స్ ఎక్కువ, బ్యాక్లాగ్స్ రావడం సమస్య చూపిస్తుంది. నుంచి బయటపడేదానికి బుధగ్రహానికి బలం పెంచాలి, దాంతోపాటు శని గ్రహానికి బలం పెంచాలి. దానికోసము మీరు మీ అబ్బాయికి చేసిన పని తెలుగులో గరుడా పచ్చ ఒక 3 క్యారెట్, దాంతోపాటు మయూరి నీలం బ్లూ సఫైర్ 3 క్యారెట్, రెండు కూడా పెట్టి లైఫ్ లో హ్యాపీ ముందుకు వస్తారు. విష్ ఆల్ ద బెస్ట్. చూడండి, ఇందాక కాల్ చేశారు వాళ్ళు శివ నాగబాబు కోసం. జాతకం చూపిస్తుంది హీ విల్ బికమ్ లైక్ ఏ CEO ఆఫ్ ద కంపెనీ. ఫ్యూచర్ లో ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేటర్, వేరే ఉద్యోగాలు ఇవ్వడము, చాలా బుద్ధిమంతుడు, ఇంటెలెక్చువల్, అన్ని రకాలు బాగా చూపిస్తున్నాయి. కానీ మా ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి కదా, అది మెయింటైన్ గా ఉంటే, యాక్టివ్గా ఉంటే అక్కడ అదొక ముందుకు వెళ్ళగలుగుతాము. ఆ ఎనర్జీ లెవెల్ వీక్ అవుతే, ఇందుకు చెప్పిన కదా స్టార్టింగ్ లో, ఇమోషనల్ బ్యాలెన్సింగ్ కానీ తగ్గిపోతే, ఫిజికల్ బ్యాలెన్సింగ్ తగ్గిపోతే, అదే విధంగా మా అదృష్టం బలం ఆకర్షణ తగ్గిపోతే అక్కడ సమస్య. అంటే డీయాక్టివేట్, అంటే రాంగ్ రూట్ లో వెళ్ళడం సమస్య అంటారు. ఇక్కడ బ్యాలెన్సింగ్ కోసం, ఆ డెస్టినేషన్ కి చేరుకునే దానికి ఈ రత్నాలు అవసరం ఉంటది. ప్రేక్షకులు ఇంత నేను చెప్పే ప్రోగ్రామ్ లో అర్థం ఏంటంటే, ఒక మనిషి సక్సెస్ పొందాలి, విజయం పొందాలి, ఆయన లక్ష్యానికి చేరుకోవాలంటే రత్నాల ద్వారా బలం పెంచుకోవాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఆ భగవంతుడు ప్రతి ఒక్కరికి కూడా విజయం పొందేదానికి సృష్టించాడు. వచ్చిన మనిషి కూడా ప్రపంచంలో ఒకటే లక్ష్యం, నేను విజయం పొందాలని. ప్రతి ఒక్కరు అనుకుంటాడు విజయం పొందాలి, సక్సెస్ నా వెనుకుండాలి అని చెప్పి అనుకుంటాడు. కానీ మీ గ్రహాలు మీకు సహకరించకపోతే, గ్రహాలు బాగా లేకపోతే అక్కడ మీ ఎనర్జీస్ వీక్ అయిపోతాయి, అక్కడ మీరు లో అయిపోతారు, అన్ని అక్కడ ఆటంకాలు స్టార్ట్ అయిపోతాయి, అక్కడ లైఫ్ లో చాలా అబ్స్టకల్స్ స్టార్ట్ అయిపోతాయి, లైఫ్ స్టాగ్నెంట్, ఆగిపోవడం సమస్య అంటారు. ఇక్కడ అక్కడ బలం కోసము, యాక్టివేట్ కోసము రత్నాల ద్వారా బలం పెంచుకోవాలి. రత్నాలు వర్క్ ఇన్ ట్రయాంగల్ అంటారు. ట్రయాంగల్ అంటే అర్థం, మా జీవితం వచ్చేసి లైక్ ఏ ట్రయాంగల్. ప్రేక్షకులు ప్రతి ఒక్క మాట పైన మీరు గమనించండి. నేను చెప్పే ప్రతి ఒక్కడు కూడా మా ఫ్యామిలీ వచ్చిన మంచి అనుభవం. 50 సంవత్సరాలు
ఇన్ అవర్ ఫ్యామిలీ ఐఎమ్ ద ఫోర్త్ వన్. అంటే మా నాన్నగారు, తాతగారు, ముత్తాత గారు వీళ్ళన్నీ చేశారు కాబట్టి ఐఎమ్ ద ఫోర్త్ ఇన్ మై ఫ్యామిలీ. కాబట్టి నేను చెప్పే ప్రతి ఒక్క మాట అనుభవం, మా నాన్నగారు ఇచ్చిన అనుభవం ఫ్రమ్ లాస్ట్ 30 years ఇచ్చి ఉండే ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. మా జీవితం వచ్చేసి ట్రయాంగల్ అంటారు. ఫస్ట్ యాంగిల్ వచ్చేసి వ్యక్తిత్వం అంటారు, పర్సనాలిటీ ఆఫ్ ద మ్యాన్. మనిషి వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటాడో ఆయన పర్సనల్ నెంబర్ సెకండ్ వచ్చేసి ఇంటర్ రిలేటెడ్ డెస్టినీ అంటారు, దట్ ఇస్ కాల్డ్ ఇన్ ఫ్యామిలీ, కుటుంబం అంటారు సెకండ్ యాంగిల్. థర్డ్ యాంగిల్ వచ్చేసి మేనిఫెస్టో డిజైర్స్ అంటారు, మనిషి కోరికలు. దీని గురించి మళ్ళీ నెక్స్ట్ వీక్ వివరాలు తెలియజేస్తాను నేను. ఎనీవే, సో ట్రయాంగల్ లో సక్సెస్ పొందాలంటే ఈ రత్న శాస్త్రం అవసరం ఉంటది. అవును. మరొక కాలర్ని తీసుకుంటున్నాను. కుమార్ గారు హైదరాబాద్ నుండి. కుమార్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, వారి పేరు? నమస్తే అండి, నా గురించి అండి. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్? మార్చి 26, 1981 అండి. 1981. ఓకే, టైం అండి, ఎప్పుడు పుట్టారు? 2:45 ఎర్లీ మార్నింగ్ ఆఫ్ 27th అండి. ఓకే, ప్లేస్ అండి ఎక్కడ? శ్రీకాకుళం అండి. శ్రీకాకుళం. ఓకే, కుమార్ గారు నమస్కారం సార్, మీ గురించేనా? గురు గారు నమస్తే అండి. అవునండి, నమస్కారం. మార్చి 26, 81, 2:50 AM అర్ధరాత్రి. ఆ రోజు బుధవారం నైట్, గురువారం పొద్దునా? అవునండి. నెక్స్ట్ డే 27th అండి. 27th చెప్పాలి మీరు. ఎలా అయితే 27th వేదిక్ అస్ట్రాలజీలో 12 తర్వాత డే మారిపోతుంది. అవునండి, 27th. అందుకని 27th పుట్టిన రోజు మీరు గురువారం నైట్, శుక్రవారం పొద్దున పుట్టారు. జ్యేష్ఠ నక్షత్రం వృశ్చిక రాశిలో. అవునండి. లగ్నం మకర లగ్నం వచ్చింది. అవునండి. చాలా ఇంటెలెక్చువల్, టాలెంటెడ్, దైవభక్తి ఎక్కువ, గాడ్లీ మ్యాన్ అంటారు. అందుకు సాయం చేయడము, హెల్పింగ్ నేచరు, జీవితంలో ఓనికి లేకపోయినా వేరే వాళ్ళకి థింక్ చేయడం, ఇలాంటి మీ జాతకం ఎందుకు లగ్నంలో కేతున్నాడు కాబట్టి గాడ్లీ మ్యాన్ అంటారు. మీరు ఎక్కువ సపోర్టివ్గా ఉండడం, అందరికీ హెల్ప్ చేయడము, సహాయం చేయడం ఇలాంటి చేస్తారు. కానీ 2017 నుండి కంటిన్యూస్ గా జీవితంలో విఫలాలు ఉన్నాయి, ఎక్కువ ఫెయిల్యూర్స్ వెనక పడ్డాయి, ఆర్థిక పరంగా సమస్య ఉంది. మీరు మనీ ఎవరికైనా ఇస్తే వెనక రావు, వర్క్ పరంగా డెవలప్మెంట్ ఆగింది. దిర్ ఇస్ నో పాజిటివిటీ, దిర్ ఇస్ నో ప్రాస్పెరిటీ, దిర్ ఇస్ నో డెవలప్మెంట్. కారణము బుధుడు వీక్ అయ్యాడు, శుక్ర వీక్ అయ్యాడు. శుక్ర అంటే ఆర్థిక పరంగా డెవలప్ అయ్యేదానికి, ఫైనాన్షియలీ గ్రోత్ కోసము, ఒక మంచి రిలేషన్స్ కోసము, మంచి అనుబంధం కోసము, మంచి ఒక ప్లెజర్, ఆనందం కోసము శుక్ర బలం ఉండాల్సిందే. కానీ అది వీక్ అవ్వడం వల్ల ఆర్థిక పరంగా సమస్య, ఎక్కువ టెన్షన్స్, అన్ని ఆటంకాలు వస్తున్నాయి. దాంతో పాటు బుధుడు వీకాడు కాబట్టి బుధ గ్రహానికి బుద్ధికారక, వృత్తికారక, వాణికారక. బుద్ధి అంటే మా టాలెంట్, మా ఇంటెలెక్ట్ యాక్టివేట్ కోసము. వృత్తి అంటే మా ప్రొఫెషన్, చేసే వ్యాపారం, చేసే పని ముందు వచ్చేదానికి డెవలప్మెంట్ కోసము. వాణికారక అంటే మా కన్వర్జేషన్, మా వాయిస్, సరస్వతి, నోట్లో మంచి మాట్లాడితే మీ మాటకి వాల్యూ రావాలి, విలువ రావాలి. దానికోసం మీరు బలం పెంచుకోవాలి బుధ గ్రహానికి, దాంతో పాటు శుక్ర గ్రహానికి. దానికోసము మీరు చేసిన తెలుగులో గరుడా పచ్చ ఎమరాల్డ్ 4 క్యారెట్, దాంతో పాటు శ్వేత పుష్యరాగం వైట్ సఫైర్ 4 క్యారెట్, ఈ 2 రత్నాలు కలిపి పెడితే లైఫ్ లో హ్యాపీగా ముందుకు వస్తారు. విష్ ఆల్ ద బెస్ట్ సార్. ఓకే, మరొకసారి ఏవి చూద్దాం. ఏవి ప్లీజ్? రత్న శాస్త్రంలో, రత్నాల వ్యాపారంలో తిరుగులేని రారాజు రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్. డాక్టర్ ఎంఎం రజా, డాక్టర్ రోషన్ల ఆధ్వర్యంలో రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ 30 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానం. డాక్టర్ ఎంఎం రజా, డాక్టర్ రోషన్ల ఎంతటి అద్భుత ప్రస్థానానికి మూల కారణం ఆయన చేసిన కృషి, ఇంకా తాత తండ్రి గారి నుండి వంశ పారంపర్యంగా సాధించిన 50 సంవత్సరాల అద్భుత అనుభవ ఖ్యాతి. ఒక్క మన దేశంలో మాత్రమే కాదు, వరల్డ్ వైడ్ గా ప్రముఖ దేశాలలో బ్రాంచెస్ కలిగి బెంగుళూరు, హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, న్యూఢిల్లీ, ముంబై, శ్రీనగర్, దుబాయ్, చికాగో, ఇలినోస్, అర్జినా, USA. 5 లక్షల కంటే ఎక్కువ మంది నమ్మకమైన క్లయింట్స్ 100% శుభ ఫలితాలను పొందుతున్నారు. రత్న శాస్త్రంలో మెలకువలను ఒడిసిపట్టి నాణ్యమైన రత్నాలను ప్రజలకు అందించడంలో డాక్టర్ ఎంఎం రజా, వారి సోదరు డాక్టర్ రోషన్లు చేస్తున్న కృషి రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ కి ఎంతటి పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చింది. ఏ వ్యక్తి అయినా ఆర్థిక అవసరాలతో, కుటుంబ కష్టాలతో, మానసిక సమస్యలతో సతమతమవుతూ ఉంటే వారి జాతకాన్ని పరిశీలించి వారికి సరి అయిన నాణ్యమైన రత్నాన్ని అందించడంలో డాక్టర్ ఎంఎం రజా, డాక్టర్ రోషన్ల ప్రతిభ తిరుగులేనిది. ప్రపంచ వ్యాప్తంగా ఆత్మీయతని పంచే లక్షలాది మంది వినియోగదారుల అండదండలు, ఆశీస్సులతో రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ ఉత్తమమైన, నాణ్యమైన సంస్థగా ఎదిగింది. మార్కెట్లో రత్నాల పేరుతో ఎన్ని సంస్థలు వచ్చినా
నిజాయితీ, నమ్మకం, నాణ్యతలే అసలైన పెట్టుబడిగా విజయ పదంలో దూసుకుపోతున్న ఏకైక సంస్థ రాసిక్ ఛాంప్స్ అండ్ జ్యువెలర్స్. సో థ్యాంక్ యూ రజా గారు, చాలా విషయాలు తెలియజేశారు మా అందరి కోసం. ధన్యవాదాలమ్మా. సో రజా గారు 14, 15, 16 మార్చ్లో దుబాయ్ బ్రాంచ్ లో అందుబాటులో ఉంటారు. సో అక్కడ ఉండేవారు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఇక విజయవాడలో ఈ మంత్ 27 తారీఖున కూడా అందుబాటులో ఉంటారు. సో అక్కడ ఉండేవారు కూడా కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని కలవచ్చు. ఇక మిగతా డేట్స్ అన్నిట్లో కూడా హైదరాబాద్ బ్రాంచ్ లో అందుబాటులో ఉంటారు కాబట్టి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని కలవచ్చు. నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు 10 TV.